ఇప్పటి వరకు మన హన్మకొండలో పెద్ద కాంప్లెక్స్ ఏదైనా ఉంది అని అంటే మన నక్కలగుట్టలో కపిల్ కాకతీయ టవర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది చూడండి, హైదరాబాద్ తరహాలో ఫస్ట్ టవరు కమర్షియల్ కాంప్లెక్స్. చూశారు కదా, మీరు లైవ్గా వచ్చినప్పుడు చూసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ముందు కింది ఫ్లోరు జోస్ ఆలుకాస్ ఏ ట్రెడిషన్ ఆఫ్ ఫైన్ జ్యువెలరీ షాపు పెట్టి నిర్వహిస్తున్నారు. గోల్డ్ షాపు జ్యువెలరీ కట్టారు. చూడండి ఇంత విశాలమైన పార్కింగ్ ఉందో ముందు. తర్వాత పోతే పక్కనే సెంట్రల్ జైలు వారు నిర్మిస్తున్న పెట్రోల్ పంప్ ఇండియన్ ఆయిల్ ప్రభుత్వ జైల్ పెట్రోల్ పంపు. చూడండి జయలలిత బోర్డు ఎంత బాగుందో. ఇది హైదరాబాద్ స్టైలు. ఈ మనకు పక్కనే కనిపిస్తుంది కదా చెన్నై షాపింగ్ మాల్, ఆ బోర్డు పైన కనిపిస్తుంది కదా అది చెన్నై షాపింగ్ మాల్. ఇలా హన్మకొండ చౌరస్తా వదిలి ఇప్పటి వరకు మన షాపింగ్ అంటే హన్మకొండ చౌరస్తా అనేది ఉండేది. కానీ ఇప్పుడు హన్మకొండ చౌరస్తా నుంచి చిన్న మెల్లగా ఇటు పెట్రోల్ పంపు, అటు నయంనగర్ కేవీసీ వరకు, ఇటు వచ్చేసి నక్కలగుట్ట ఆర్ఈసీ వరకు షాపింగ్ మాల్స్, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ఇటు ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ మీ సేవ ఉంది కదా నక్కలగుట్టలో, మీ సేవ పక్కన కాంప్లెక్స్ పక్కన ఇంతకుముందు నందన గార్డెన్ ఉండేది, పైన క్రెయిన్ అవ్వబడుతుంది కదా, అక్కడ కూడా ఒకటి కొత్త కాంప్లెక్స్ వస్తుంది మరి కొన్ని రోజులకు అందుబాటులోకి. అక్కడ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ అని ప్రచారం ఉంది. మరి అది నిజమా కాదనేది మరి కొన్ని రోజులు మనం మీరు చూస్తే తెలుస్తుంది. 100% మల్టీప్లెక్స్ అది. అంటే షాపింగ్ మాల్తో పాటు మళ్ళీ ఒక 3-4 థియేటర్లు మన ఏషియన్ థియేటర్ మాల్ లాగా అది మహేష్ బాబు తీసుకున్నాడని చెప్పి కానీ సమాచారం తెలిసింది. మీరు చూసినంత కూడా నక్కలగుట్ట మెయిన్ రోడ్డు, నక్కలగుట్ట వాటర్ ట్యాంక్ మెయిన్ రోడ్డు, నక్కలగుట్ట ఆఫీసు, దానికి ఆపోజిటే జ్యువెలరీ కార్స్.